సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మంత్ అయితే ఉంది ఆల్ న్యూ 2025 సంబంధించిన బజాజ్ పల్సర్ NS 125 లేటెస్ట్ వేరియంట్ అనేది ప్రెసెంట్ మంత్ అయితే ఉంది. సో 2025 లో మనకి దీంట్లో సింగిల్ ఛానల్ ABS అనేది ఇంక్లూడ్ చేశారని చెప్పొచ్చు. ఇంకా మనకి చాలా ఫీచర్స్ అనేది దీంట్లో అప్డేట్ చేశారు. ఎటువంటి ఫీచర్స్ మనకి 2025 లో NS 125 అవైలబుల్గా ఉంది. దీనికి ఎక్స్షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్, డౌన్ పేమెంట్ ఎంత పే చేయాలి, ఈ బైక్ మనకి ఎంత మైలేజ్ ఆఫర్ చేస్తుంది, ఇలా ఎవ్రీథింగ్ కూడా మీకు 1 by 1 క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఒకవేళ 2025 లో మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయాలని చూస్తుంటే కనుక ఇది ఒక కంప్లీట్ క్లారిటీ వీడియో అవుతుంది. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తేనే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క లుక్స్, అలాగే డిజైన్, అలాగే బిల్డ్ కోడ్ గురించి మాట్లాడుకుంటే లుక్స్ పరంగా ఇది మనకి సేమ్ ప్రీవియస్ గా ఏదైతే లుక్ ఉందో సేమ్ లుక్స్ తో సేమ్ డిజైన్ తో మనకి రావడం జరుగుతుంది. అలాగే బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా మనకి మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తారని చెప్పొచ్చు. ఫస్ట్ దీని యొక్క అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం మనకి 3 కలర్ ఆప్షన్స్ లో అవైలబుల్ అయితే ఉంది. ఒకటి ప్రెసెంట్ మన దగ్గర ఉంది ఆరెంజ్ కలర్, అండ్ ఇంకొకటి రెడ్ కలర్ ఉంటుంది, అండ్ ఇంకొకటి బ్లూ కలర్ ఉంటుంది, అండ్ ఇంకొకటి సిల్వర్ కలర్. మొత్తం 4 కలర్ ఆప్షన్స్ లో మనకి ఈ బైక్ అనేది అవైలబుల్ అయితే ఉంది. సో ఇక మనం దీని యొక్క వాకర్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే టాప్ లో మనకి ఇక్కడ మిర్రర్స్ అనేవి కనిపిస్తున్నాయి. మిర్రర్స్ అనేవి మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో చాలా స్టైలిష్ లుక్స్ తో మనకి ఇక్కడ మిర్రర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి విండ్షీల్డ్ అనేది ఇక్కడ గ్లాస్ బాడీతో మనకి ఇక్కడ డూమ్ అనేది డిజైన్ చేశారు. అలాగే హెడ్ లైట్ యొక్క సెటప్ కూడా మనకి కంప్లీట్ గా స్ప్లింట్ LED హెడ్ లైట్ సెటప్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. హెడ్ లైట్ యొక్క డిజైన్ కూడా మనకి సేమ్ NS 160 లో కానీ NS 200 లో కానీ ఏదైతే హెడ్ లైట్ సెటప్ ఉందో సేమ్ సెటప్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ NS 200 లో మనకి ఇంకా కొంచెం మనకి ప్రీమియం గా మనకి DRLs అనేవి ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క టర్న్ బ్లింకర్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తో మనకి ఇవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి కూడా LED తీసుకొస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉండదు. బట్ కాస్ట్ కటింగ్ కోసం వెళ్ళి ఇంకా దీన్ని హాలోజన్ బల్బ్ తో మనకి క్యారీ ఫార్వర్డ్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 33 mm టెలిస్కోపిక్ ఫోక్స్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సస్పెన్షన్ పైన ఇక్కడ మనకి రిఫ్లెక్టర్ కూడా కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ మడ్ గార్డ్ గురించి మాట్లాడుకుంటే మడ్ గార్డ్ అనేది మనకి ఇక్కడ ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి కొంచెం సాలిడ్ బిల్డ్ క్వాలిటీ మనకి ఇక్కడ మడ్ గార్డ్ అనేది డిజైన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మనకి క్రోమ్ ఫినిషింగ్ ఉంది. అలాగే బ్యాక్ సెక్షన్ మనకి కంప్లీట్ మ్యాట్ బ్లాక్ అయితే కనిపిస్తుంది అనమాట. సో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్ మడ్ గార్డ్ అనేది. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 90/90 70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సెట్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో మనకి MRF టైర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మేజర్ గా మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే బజాజ్ కంపెనీ వాళ్ళు సేఫ్టీ పరంగా మనకి ఒక అడుగు ముందుకైతే వేశారని చెప్పొచ్చు. దీంట్లో సింగిల్ ఛానల్ ABS ఇవ్వడం వల్ల మనకి బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాంగ్ విత్ మనకి దీంట్లో 240 mm మనకి డిస్క్ బ్రేక్ అనేది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి డ్యూల్ పిస్టన్ క్యాలిపర్స్ మనకి ఇక్కడ డిస్క్ అనేది ఇక్కడ డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో దీని యొక్క బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంది, బ్రేకింగ్ యాక్యురెన్స్ అనేది ఎలా ఉంటుందో మనం ఈ బైక్ ని రైడ్ చేద్దాము. రైడ్ చేసినప్పుడు నా రైడ్ రివ్యూలో మనం దీని యొక్క బ్రేకింగ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. నెక్స్ట్ ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా 124.45 cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve తో మనకి BS6 ఫేజ్డ్ నార్మ్స్ కి అప్డేట్ చేయబడ్డ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఎయిర్ కూల్డ్ SOHC ఇంజిన్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చరికి 11.8 PS పవర్ ని 8500 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ వచ్చరికి 11 Nm టార్క్ ని 7000 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. జనరల్ గా మనకి 1.5 cc లో 2 valve ఇంజిన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. 2 valve అంటే మనకి ఒక ఇంటేక్ వాల్వ్ ఉంటుంది, ఒక ఎగ్జాస్ట్ వాల్వ్ అయితే ఉంటుంది. బట్ దీంట్లో మనకి 4 valve ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. 4 valve అంటే 2 ఇంటేక్ వాల్వ్స్ అయితే ఉంటాయి, 2 ఎగ్జాస్ట్ వాల్వ్స్ అయితే ఉంటాయి అనమాట. సో 2 valve ఇంజిన్ ఏంటంటే మనకి మెయింటెనెన్స్ అనేది తక్కువ అయితే ఉంటుంది. అలాగే మైలేజ్ కూడా మనకి కొంచెం ఎక్కువ అయితే వస్తుంది. అలాగే పెర్ఫార్మెన్స్ కూడా మనకి మీడియం అయితే ఉంటుంది అనమాట. బట్ 4 valve ఇంజిన్స్ అనేవి మనకి 150 cc అండ్ ఎబో బైక్స్ లో మనకి యూస్ చేస్తుంటారు. సో NS అంటే అగ్రెసివ్ గా మనం రైడ్ చేస్తాం కాబట్టి, సో యూత్ కోసం డిజైన్ చేయబడిన బైక్ కాబట్టి కొంచెం అగ్రెసివ్ గా రైడ్ చేస్తారు కాబట్టి సో దీంట్లో 4 valve ఇంజిన్ ఇచ్చారు. 4 valve అంటే మనకి 2 ఇంటేక్ ఉంటాయి, 2 ఎగ్జాస్ట్ అయితే ఉంటాయి. సో 4 valve ఇంజిన్ ఏంటంటే మనకి సో మైలేజ్ అనేది కొంచెం తక్కువ వచ్చినా కానీ పెర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. సో అలాగే మెయింటెనెన్స్ పరంగా కూడా మనకి మీడియం అయితే ఉంటుంది. మరి అంత ఎక్కువ ఉండదు, అలాగే మరి అంత తక్కువ ఉండదు. కానీ సో 120 cc కాబట్టి మనకి మెయింటెనెన్స్ పరంగా కూడా మనకి కొంచెం తక్కువ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాంగ్ విత్ మనకి దీంట్లో 5-speed గేర్ బాక్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇది ఓన్లీ త్రో షిఫ్టర్ మాత్రమే అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి సైడ్ స్టాండ్ ఉంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి ఇక్కడ సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం చెప్పొచ్చు. సో ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో మనం రైడ్ చేద్దాం. ఈ బైక్ ని రైడ్ చేసినప్పుడు నా రైడ్ రివ్యూలో మనం ఈ బైక్ యొక్క ఇంజిన్ పెర్ఫార్మెన్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. అండ్ ఇంజిన్ కి ప్రొడక్షన్ లో మనకి ఇక్కడ చూడొచ్చు ఇంజిన్ గార్డ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మనకి చాలా స్ట్రాంగ్ అయితే ఉందన్నమాట. బిల్డ్ క్వాలిటీ పరంగా ఎక్కడ కూడా మనకి కాంప్రమైజ్ అవ్వకుండా మనకి మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 117 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160 కన్నా అబౌవ్ హైట్ అయితే ఉండాలి. సో 117 mm ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కానీ మీరు ఎలాంటి రోడ్ లో రైడ్ చేసినా కూడా మీరు చాలా కంఫర్టబుల్ రైడ్ అనేది మీరు అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క చాసెస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా పెరిమీటర్
చార్జెస్ అనేది మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో NS 125 లో కానీ NS 160 లో కానీ NS 200 లో కానీ సేమ్ ఇదే చార్జెస్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే మనం టాప్ స్పీడ్ లో రైడ్ చేసినప్పుడు మనకి మంచి స్టెబిలిటీ మనకి కావాలంటే ఖచ్చితంగా పెరిమీటర్ చార్జెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో మామూలుగా మనకి వేరే బైక్స్ లో కానీ చూసుకుంటే మనకి డెల్టా బాక్స్ చార్జెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఈ చార్జెస్ అనేది ఇంకా మనకి బెటర్ స్టెబిలిటీ మనకి ఇదైతే మెయింటైన్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే డ్రైవ్ టైప్ వచ్చేసరికి కంప్లీట్ గా ఓపెన్ టైప్ చైన్ తో మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి మనం చైన్ అనేది క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో చైన్ క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఇన్స్టెంట్ గా పికప్ అయితే ఉంటుంది. అలాగే మైలేజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే చైన్ నుంచి సౌండ్స్ కూడా మనం అవాయిడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ గా చూసుకుంటే మనకి మంచి క్వాలిటీ ఫోల్డబుల్ రైడర్ ఫుట్ అయితే ఉంది. అలాగే మెటల్ ప్యాసింజర్ ఫుట్ కూడా మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి కూడా మనకి మంచి క్వాలిటీ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనం బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది మీ హైట్ తగ్గట్టుగా మీరు ఒక 5 స్టెప్స్ అయితే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మనకి కంప్లీట్ గా నైట్రాక్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ పైకి మనకి మడ్ అనేది వెళ్ళకుండా మనకి ఇక్కడ చూడొచ్చు. సో మనకి ప్రొటెక్షన్ లో మనకి ఇక్కడ హగ్గర్ అయితే మనకి అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ గా చూసుకుంటే మనకి సారీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు లేడీస్ తో కనుక రైడ్ చేస్తే కనుక ఇది మనకి ప్రొటెక్షన్ లాగా మనకి యూజ్ అయితే అవుతుందని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 120/80 70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ కూడా మనకి MRF టైర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ప్రీవియస్ గా మనకి దీంట్లో 100/90 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. ఈసారి కొంచెం మనకి అప్గ్రేడ్ చేశారని చెప్పొచ్చు. కొంచెం బెటర్ గ్రిప్ ఉండడం కోసం మనకి కొంచెం పెద్ద సైజ్ టైర్ మనకి దీని అయితే ఆఫర్ చేస్తారని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ టైల్ లైట్ గురించి మాట్లాడుకుంటే టైల్ లైట్ అనేది కంప్లీట్ గా సేమ్ మనకి ప్రీవియస్ గా ఏదైతే ఉందో LED టైల్ ల్యాంప్ సేమ్ టైల్ ల్యాంప్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇంకా కింద కనుక చూసుకుంటే ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ సంబంధించిన ఒక బల్బ్ టైప్ ఇండికేటర్ కూడా మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 2025 మోడల్ లో మనకి బ్యాక్ సెక్షన్ లో RLP సెన్సార్ కూడా మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. RLP అంటే రేర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు. ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే మనం దీంట్లో హార్డ్ బ్రేకింగ్ చేసినప్పుడు అంటే మనం ఫాస్ట్ గా వెళ్ళి సడన్ గా మనం ఫ్రంట్ బ్రేక్ అప్లై చేస్తే కనుక సో బ్యాక్ సైడ్ మనకి ఇలా కొంచెం పైకి అయితే లేస్తుంది కదా గాల్లోకి. సో అలా వేసినప్పుడు స్కిడ్ అయి పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ RLP సెన్సార్ ఏం చేస్తుందంటే సో అలా పైకి అనేది లేకుండా మనకి ఈ ప్రొటెక్షన్ అయితే తీసుకుంటుందని చెప్పొచ్చు. సో సేఫ్టీ పరంగా మనకి బజాజ్ కంపెనీ వాళ్ళు ఒక స్టెప్ అయితే ముందుకైతే వేసి మనకి కొంచెం అడ్వాన్స్డ్ గా మనకి సో RLP సెన్సార్ కూడా మనకి దీని అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో 150cc అంటే అబవ్ బైక్స్ అయితే ఉంటుంది. బట్ దీంట్లో కూడా ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ మనకి దీంట్లో కంప్లీట్ గా స్ప్రింగ్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ సీట్ అయితే చూడొచ్చు మనకి కొంచెం బంపుల్ అయితే కనిపిస్తుంది. కొంచెం హైట్ అయితే ఉంటుంది అనమాట. సో ఫ్యామిలీకి అయితే ఇది రికమెండ్ చేసే బైక్ అయితే కాదు. NS బైక్స్ అంటే కంప్లీట్ గా ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే డిజైన్ చేయబడిన బైక్ కాబట్టి సో ఫ్యామిలీ పర్పస్ లో చూస్తుంటే మాత్రం ఒకసారి మీరు మీ షోరూమ్ కి వచ్చి ఒకసారి మీరు చూసిన తర్వాత సో మీకు కంఫర్టబుల్ గా ఉండి మీకు నచ్చితే కనుక తీసుకోవచ్చు. నేనైతే మాత్రం ఇది ఫ్యామిలీకి అయితే రికమెండ్ చేయను. సో బ్యాక్ సైడ్ సీట్ మనకి కొంచెం చిన్నగా అయితే ఉంటుందని చెప్పొచ్చు. సో సీట్ యొక్క కుషనింగ్ అయితే మాత్రం చాలా స్మూత్ అయితే ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు. బ్యాక్ సైడ్ సీట్ కూడా మనకి చాలా కుషనింగ్ అనేది ఎక్సలెంట్ గా అయితే ఉంది. అలాగే బ్యాక్ సెక్షన్ మనకి స్ప్రింట్ గ్రాబ్ బార్స్ మనకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 805 mm అయితే ఉంటుంది. సో సీట్ హైట్ మనకి దీంట్లో చాలా తక్కువ అయితే ఉందని చెప్పొచ్చు. మినిమం మీరు 5.3, 5.4 కన్నా అబౌవ్ హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా కంఫర్టబుల్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. ఒకసారి మీరు షోరూమ్ అయితే విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మీకు కాల్ అనేది కింద అందుతున్నాయి చూసిన తర్వాత బైక్ అనేది తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే దీని యొక్క కెర్వ్ వెయిట్ కూడా మనకి 144 kgs వెయిట్ తో మనకి రావడం జరుగుతుంది. సో 125cc లో 144 kgs అంటే కొంచెం ఎక్కువనే చెప్పొచ్చు. ఎందుకంటే మనకి 150cc బైక్ మనకి 148 kgs వెయిట్ అయితే ఉంటుంది. సో దానికి దీనికి మనకి ఒక 4 kgs మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంటుంది. కొంచెం వెయిట్ అయితే మీరు ఫీల్ అవుతారు. బట్ ఏంటంటే 125cc సెగ్మెంట్ లో మాట్లాడుకుంటే మాత్రం కొంచెం వెయిట్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 12 లీటర్స్ ట్యాంక్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి ట్యాంక్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. ఇక్కడ ట్యాంక్ పైన మనకి E20 స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అంటే మీరు ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మీరు దీనిలో అయితే ఫిల్ అయితే చేయించుకోవచ్చు. ట్యాంక్ పైన ఇక్కడ మనకి పల్సర్ 3D బ్యాడ్జింగ్ అయితే ఉంది. అలాగే ఇక్కడ చూడొచ్చు మనకి గ్రిప్ కోసం ఇక్కడ ట్యాంక్ ప్యాడ్స్ కూడా మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్టెన్షన్ స్కౌల్స్ పైన చూడొచ్చు ఇక్కడ మనకి 125 అని చెప్పేసి ఇక్కడ మనకి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మీరు ఒక 48 నుంచి 50 కిలోమీటర్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. సో ప్రీవియస్ గా ఎవరైనా NS 125 యూస్ చేస్తే కనుక మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి కంప్లీట్ గా క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ కంఫర్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అయితే మాత్రం నాకు పర్సనల్ గా చాలా బాగా ఇష్టం అనమాట. సో హ్యాండిల్ బార్ కంఫర్ట్ అయితే మాత్రం సో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ హై బీన్ లో బీన్ తో పాటు పాస్ స్విచ్ కూడా మనకి దీంట్లోనే ఇన్బిల్డ్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి మోడ్ అని ఒక బటన్ అయితే ఉంది. అలాగే కింద కన్నా చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ కనుక చూసుకుంటే రెడ్ కలర్ లో మనకి డెడికేటెడ్ గా ఇంజిన్ కిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కింద కనుక చూసుకుంటే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. దీంట్లో మనకి సెల్ఫ్ స్టార్ట్ ఉంటుంది. అలాగే కిక్ రోడ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి కీ అయితే చూడొచ్చు. కీ అనేది పల్సర్ లోగోతో మనకి చూడడానికి చాలా క్యూట్ గా చాలా చిన్నగా అయితే కనిపిస్తుంది అనమాట.
అలాగే నెక్స్ట్ మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకోవాలి. కన్సోల్ అనేది మనకి దీంట్లో కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కన్సోల్ లో మనకి రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. కన్సోల్ యొక్క విజిబిలిటీ కూడా మనకి ఫస్ట్ ఇంప్రెషన్ లో బాగా అయితే ఉంది. సో సన్లైట్ లో షూట్ చేస్తున్న ప్రెసెంట్ నాకు విజిబుల్ గా అయితే ఉందన్నమాట. కన్సోల్ ఫీచర్స్ అనేవి బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ డిజిటల్ ఆర్పీ మీటర్ అయితే కనిపిస్తుంది, ఫ్యూల్ గేజ్ ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, క్లాక్ ఉంది, అలాగే దీంట్లో స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ ఉంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంది, ఏబిఎస్ ఇండికేటర్ కనిపిస్తుంది. అలాగే ఇంకా దీంట్లో మనకి బ్లూటూత్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు కాబట్టి మీకు వచ్చే కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ అన్ని కూడా మనకి ఈ కన్సోల్ లో విజిబుల్ అయితే అవుతాయి. అలాగే నెక్స్ట్ దీనికి ఎగ్జాస్ట్ గురించి మాట్లాడుకుంటే ఎగ్జాస్ట్ అనేది అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్జాస్ట్ సౌండ్ ఒకసారి అయితే విందాం. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,11,123 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ 1,42,800 రూపీస్ అనేది అమలాపురం బజాజ్ షోరూమ్ లో ఆన్ రోడ్ అయితే ఉంది. ఎగ్జాక్ట్ ప్రైస్ అలాగే ఆఫర్స్ గురించి మీకు తెలియాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కి కాల్ చేసి ఎగ్జాక్ట్ ప్రైస్ అండ్ ఆఫర్స్ అనేవి తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2025 సంబంధించిన బజాజ్ పల్సర్ NS 125 యొక్క కంప్లీట్ నా ఇనిషియల్ ఇంప్రెషన్ రివ్యూ అయితే అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు ఏ బైక్ ఒక రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరెన్నో బైక్ రివ్యూస్ అనేవి డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి మీరు ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.